శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాధికరణంలో 7వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో భూతయోని పరమేశ్వరుడే, శరీరుడు గాని ప్రధానం గాని కాదు. ఎందువల్లంటే అతడు స్వయం ప్రకాశుడు, పూర్ణుడు, శరీరంలో ఉండేవాడు. బాహ్యమైన స్థూల శరీరంతోనూ సూక్ష్మ శరీరంతో కూడా అధిష్టానంగా ఉన్నవాడు. జన్మ లేనివాడు, ప్రాణరహితుడు, మనసు లేనివాడు అంటే పరిశుద్ధుడు అట్లా చెప్తుంది. అవిద్య చేత అన్నిటి మీద అభిమానం కలవాడు. అటు ధర్మాలు తన మీద అన్ని ధర్మాలు తన మీదే కల్పించుకుంటాడు. అటువంటి శరీరునికి ఈ దివ్యత్వాది విశేషాలు కుదరవు. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు ఒక ఔపనిషదుడైన అంటే ఒక సిద్ధ పురుషుడైన అతనే చెప్పుచున్నాడు. ఒక అక్షరం అంటే ఏంటంటే నామరూపాలకు ఒక బీజం లాగా అది. అంటే ఈశ్వర శక్తి ఒక శక్తి రూపమైంది అది. భూతాలన్నిట్లో ఒక సూక్ష్మ రూపంగా అనగా సంస్కారాలతో ఒక ఈశ్వరుడు ఆశయంగా ఉంటాడు. అలా ఈశ్వరునికే ఉపాధిగా ఉన్నది అయినా అంటే ఏంటంటే సృష్టికి పూర్వం ఈశ్వరుని యందు విలీనమై ఉంటది. కానీ జగత్తు యొక్క ఆ పూర్వావస్థ అది ముందున్న పూర్వావస్థ కాబట్టి అంటే అది సృష్టికి పూర్వం ఉన్నది. అంటే దాని నుంచే ఒక కార్యప్రపంచం అంటే వచ్చింది. ఇక్కడ జగత్ అనేది ఒక రూపం కన్నా వికారం అంటే వికారం కంటే కూడా పరమైంది. అంటే ఆ అక్షరం కంటే పరమైన వాడు పరమేశ్వరుడని అలా నిర్దేశించడం చేత ఇక్కడ ఒక వివక్షతంగా చెప్పేది ఏంటంటే పరమాత్మని చూపుతుంది. అంటే ఇక్కడ ఒక స్వతంత్రమైన తత్వాన్ని అంగీకరించి కూడా మళ్ళీ దానికంటే భేదం చెప్పబడిందని చెప్పడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక అవ్యాకృతం అలాగా మొదలైన అలా చెప్పి అవ్యాకృతం అనే శబ్దం చేత భూత సూక్ష్మావస్థకు ఒక దానికి శృతికి ఈ విరోధం లేకుండా కల్పించి దానికి ప్రధానం పేరు పెట్టి ఆ విధంగా కల్పిస్తే కల్పించవచ్చు కాక. కానీ సాంఖ్యులు చెప్పిన ప్రధానానికి ఈ అక్షరం అని చెప్పబడే అవ్యక్తానికి కూడా స్వభావంలో పోలిక లేదు అసలు. ఇది పూర్తిగా పరమేశ్వరం అధీనంలో ఉంటది, స్వతంత్రం లేనిది. అంటే సృష్టికి పూర్వావస్థ అనే ఒక దృశ్యాన్ని మాత్రమే పురస్కరించుకుని ప్రధానం అని పేరు పెట్టుకున్నాం, మాకు అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. అటువంటి అక్షరం కంటే భేదం ఏది లేదు ఇక్కడ. అట్లా కాబట్టి పరమేశ్వరుడే భూతయోనిగా ప్రతిపాదించుతున్నాడని చెప్పుకొచ్చారు నిన్న. మళ్ళీ ఇక్కడ భాగం 7గా చెప్పుకుంటున్నాం. మరి ఏ కారణం వల్ల కూడా భూతయోని పరమేశ్వరుడు అని క్వశ్చన్ మీద వచ్చింది. రూపేతి రూపోపన్యాసాచ్చ, ఆ భూతయోని యొక్క రూపాన్ని చెప్పడం వల్ల కూడా భూతయోని పరమేశ్వరుడని సూత్రార్థం. అపిచేతి మరియు అక్షరాత్పరత పరహ అనే దాని తర్వాత ఏతస్మాత్ జాయతే ప్రాణః, దీని నుండి ప్రాణం పుట్టుచున్నది అని ప్రాణం మొదలు పృథ్వీ వరకు ఉన్న తత్వాల దృష్టిని చెప్పి సర్వకార్యాత్మకమైన ఈ భూతయోని యొక్క రూపమే అగ్నిరోధ్మ అంతరాత్మ అని. అగ్ని దీని శిరస్సు, చంద్ర సూర్యుల నేత్రాలు, దిక్కులు, చెవులు, వాక్కు నుండి వేదాలు వివరించబడ్డాయి. వాయువు ప్రాణం, జగత్తు హృదయం, పృథ్వీ పాదాలు. ఈ విధంగా అతడు సర్వభూతాంతరాత్మ అని చెప్పడం చూస్తున్నాం. అది సర్వ వికారాలకు కారణం అవడం చేత పరమేశ్వరునికే తగి ఉన్నది. అంతేనే గాని అత్యల్పమైన మహిమ గల శారీరనకు తగదు. ప్రధానం సర్వభూతాంతరాత్మ కాజాలదు గాన ఇది ప్రధానానికి సంబంధించిన రూపోపన్యాసం కూడా కాదు. అందువల్ల భూతయోని పరమేశ్వరుడే కాని ఇతరులు జీవ ప్రధానులు కావు అని తెలుస్తున్నది. ఇది భూతయోని యొక్క రూపోపన్యాసం అని ఎలా తెలుస్తుంది? ప్రకరణాన్ని బట్టి తెలుస్తున్నది. ఏషః అని ప్రకృతమైనదని అనుకర్షించబడుతుంది. అందుచేత భూతయోనిని గూర్చి చెప్పడం ప్రారంభించి
ఏతస్మాత్ జాయతే ప్రాణః ఏష సర్వభూతాంతరాత్మ అని చెప్పినది భూతయోనిని గూర్చినదే అవుతుంది. ఒక ఉపాధ్యాయుని చూసి చెబుతూ వీని దగ్గర చదువుకో, ఇతడు వేదాంగ తరంగతుడు అని చెప్పినది ఏ విధంగా ఆ ఉపాధ్యాయుని గూర్చి చెప్పినదో అవుతుందో అట్లే అదృశ్యత్వాది గుణాలు గల భూతయోనికి విగ్రహం అంటే శరీరం ఉన్న రూపం ఎట్లు ఉంటుంది. ఈ భూతయోని సర్వాత్మకుడిని చెప్పాలనే అభిప్రాయంతో ఇలా చెప్పబడుతున్నది గాని దీనికి శరీరం ఉందని చెప్పాలనే ఉద్దేశంతో కాదు. అహమన్న మహమన్నాథ అంటే నేనే అన్నం తినేవాడను ఇత్యాది వచనం ఎట్లో ఇది అట్లే అని చెప్పారు. దీని గురించి మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఏ కారణం వల్ల భూతయోని పరమేశ్వరుని అని అడిగితే దానికి భూతం యొక్క రూపం చెప్పడం వల్ల భూతయోని పరమేశ్వరుని సూత్రార్థం. దీని నుండి ప్రాణం పుట్టుచున్నది అంటే ప్రాణం మొదలు పృథివీ వరకు ఉన్న తత్వాల సృష్టి కూడా సర్వకార్యాత్మకమైన ఈ భూతయోని యొక్క రూపమే అని అన్ని తత్వాలు దీని నుంచి వచ్చినాయి అని. అంటే అగ్ని దీని శిరస్సని, చంద్రసూర్యుడి నేత్రాలు, దిక్కులు చెవులు, వాక్కు నుండి వేదాలు వివరించబడ్డాయి. వాయువు అనేది ప్రాణం, జగత్తు హృదయం, పృథ్వీ పాదాలు. ఈ విధంగా అతడు సర్వభూతాంతరాత్మ అని చెప్పడం చూస్తున్నాం కదా. ఇలా అన్నిటికీ కారణం అవటం చేత పరమేశ్వరునికి అటువంటి స్థితి పరమేశ్వరునికే తగు ఉంటది కాబట్టి, అంతేగాని అత్యల్పమైన మహిమ గల శరీరుడికి తగదు. ప్రధానం సర్వభూతాంతరాత్మ కాదు కానీ ప్రధానానికి సంబంధించి రూపోపన్యాసం కూడా కుదరదు. అందువల్ల భూతయోని అనేది పరమేశ్వరుడే కానీ ఇతరులు అంటే జీవ ప్రధానులు కావు అని తెలుస్తుంది. భూతయోని యొక్క రూపం ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్రకరణాన్ని బట్టి తెలుస్తుంది. ఇది ప్రకృతిమైంది అలా కాబట్టి భూతయోని అనేది పరమేశ్వరుడే కానీ జీవ ప్రధానులు కావని తెలుస్తుంది. భూతయోని యొక్క రూపం ఎలా తెలుస్తుందంటే ఒక ప్రకరణాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ప్రకృతి పరంగా ప్రకృతిమైందని అట్లా చెప్పింది కాబట్టి భూతయోని గురించి ప్రకృతిమైందని చెప్తున్నారు. ఎట్లా అంటే ఒక ఉపాధ్యాయుని చూసి చెప్తూ వీని దగ్గర చదువుకో, ఇతర వేదాంగాలు చాలా ప్రావీణ్యంతో చెప్తాడు అని ఉపాధ్యాయుని గురించి చెప్పిందే అవుతుంది. అట్లే కానీ ఈ అదృశ్యత్వాది గుణాలు ఒక భూతయోనికి అంటే ఒక విగ్రహంలో అంటే శరీరంలో ఉన్న విగ్రహం రూపంలో ఎట్లా ఉండదు కదా. భూతయోని అనేది సర్వాత్మకుడు కాబట్టి అన్నిట్లోనూ ఉంటాడు కాబట్టి అలా శరీరంలో కూడా ఉంటాడని అభిప్రాయంతో చెప్పారు. శరీరం ఉందని చెప్పాలని ఉద్దేశంతో కాదు, శరీరం ఒకటే కాదు అలా అన్నిట్లోనూ ఉన్నాడని చెప్పడానికే ఇట్లా ఏంటంటే మళ్ళీ నేనే అన్నం నేనే తినేవాడును అని ఇత్యాది వచనాల ద్వారా ఎట్లానో ఇది అంతే అని చెప్పుకొచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అదృశ్యత్యాది అధికరణంలో భాగం 7గా చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.